అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా 30 మంది ప్రాణాలు గాల్లో. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడి ఒకరు దుర్మరణం పాలైన విషాద ఘటన కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాదులోని ఉప్పర్గోడ ప్రాంతానికి చెందిన కొంతమంది అయ్యప్ప స్వాముల బస్సులోని శబరిమల దర్శనానికి బయలుదేరారు. అయితే బస్సు కొట్టాయం ఘాటు వద్దకు రాగానే మూల మలుపులోని అతివేగంతో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ దుర్ఘటనలో తీవ్ర గాయాలతో డ్రైవర్ రాజు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. బస్సులో ఉన్న 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కొట్టాయం ఆసుపత్రికి తరలించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.